దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? పొద్దున్న లేచి ప్రార్థన ఆత్మికంగా, మానసికంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఎన్ని విధాలుగా మీరు దీవించబడాలంటే ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. 50 రోజులు గడిచిపోయినాయి కదా అని ఇంట్లో కూర్చోకండి. ప్రార్థన శక్తి, ప్రార్థన బలం, అది ఉజ్జీవం కంటిన్యూ కావాలి. ఆత్మబలం పొంది, ఆత్మ బలము పొందిన యేసు ఏ విధంగా గలిలీలో మరలా అడుగు పెట్టాడు, మనందరం ఆత్మబలం పొందాం. అది కంటిన్యూ కావాలంటే ఆ బలాన్ని వాడాలి, ప్రార్థనలో శక్తితో నింపబడాలి. ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. యేసు నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఒక్కటే ఒక మాట నేను చదువుతున్నాను. మరి సమూయేలు మొదటి గ్రంథం అద్భుతమైన మాట, 7వ అధ్యాయం 13వ వచనం. ఇలాగున ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండినంత దినం యెహోవా హస్తం ఫిలిస్తీన్లకి విరోధంగా ఉండెను. ఇశ్రాయేల్ మీదకి ఫిలిస్తీన్లు రాక ఆగిపోయారట. ఎందుకంటే సమూయేలు ఉన్నాడు వాళ్ళతో. అర్థమైందా? 50 రోజుల తర్వాత ఆయన హస్తబలం నీతో ఉంది, నా బలం నీకు తోడుగా ఉంది, శత్రువు నీ మీదకి రాడు. ఈరోజు వాగ్దానం, నా బలము నీకు తోడుగా ఉంది, శత్రువు నీ మీదకి ఇక రాడు. ఆమేన్. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. సమూయేలు ఉన్నాడు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు మీ కొరకు. దైవజన్ దేవుని సేవకులుగా ప్రార్థించటకు మీ సేవకులు ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ కొరకు మేమందరం కూడా ఎంతమంది బిడ్డల లిస్ట్ ఉందో అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ లైవ్లో మీరు బలం పొందండి, దీవించబడండి. ఏ విషయంలో కొద ఉండదు. కానీ ఏ శోధనలు వస్తాయి, కానీ టచ్ చేసి జయం పొంది బయటకు వెళ్ళిపోతాయి. మీరు జయం పొందుతారు. ధైర్యంగా ఉండండి, ప్రభు వైపు చూడండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ప్రభా, వందనాలు, మాతో ఉండి నడిపించినందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు, వారికి రక్షణ, విడుదల, స్వస్థత, అద్భుత మహత్కార్యాలు, సూచక్రియలు, పోరాటాల నుంచి, సమస్యల నుండి, కుటుంబ బంధకముల నుంచి విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకో. సమస్య భారం, ఆర్థిక భారం, ఆరోగ్య భారం, అంధకార భారం నేను విడిపించున్నామని నమ్ముతున్నాం. నువ్వు మాతో ఉన్నంతకాలం ఏ శత్రు మాపై జయం పొందదు. ప్రతి ఇంటిలో అది జరుగును గాక. ప్రతి దేశంలో మా ప్రియులకి అంతేగా ఉజ్జీవం, అభిషేకం పొర్లి పారాలా. మా యొక్క ప్రజల యొక్క క్షేమ రక్షణ కొరకు మేము ప్రార్థించిన ప్రార్థనలన్నీ సఫలం అవును గాక. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ మా అందరికీ కల్వరి మినిస్ట్రీ విజయవంతంగా, జయశీలుడా, ఆయన మా యజమానుడా, ఘన విజయాన్ని మాకు ఇచ్చి ఇంకా ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, మీ అందరూ ప్రార్థన చేసుకోండి, బలం పొందండి. మహామహుడు అనే పాట చూడండి, అద్భుతమైన పాట. జయశీలుడు మన యజమానుడు, ఈ రోజు మహామహుడు, ఆయనే సుప్రీం, నీ పరిపాలించబోతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ఉంది, ఆ పాట లైక్ చేసి షేర్ చేయండి, ఇళ్లల్లో వినండి. రెండవదిగా నవంబర్ 7, 8, 9 3 దినాలు అద్భుతమైన సభలు రండి. ప్రతి శనివారం బెల్లంపల్లిలో జరుగుతున్న శని ఆదివారాలు కుటుంబాలుగా కదిలి రండి. ప్రార్థనలో గడిపి శక్తి పొంది దైవజనులతో ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. నవంబర్ 10, 11, 12, 13 4 దినాలు కాకినాడ చుట్టుపక్కల ప్రజలు, మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ చుట్టుపక్కల ప్రజలు ప్రార్థించండి, పాలు పొందండి, అందరికీ వార్త తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.